నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి పోలీసు వాళ్ళకి ఒక పెద్ద సాసిగా అంపకాయ కొట్టినట్టు ఒక పెద్ద జలక్ ఇవ్వటం జరిగింది న్యాయమూర్తి గారు. ఇదే పాయింట్ మీద నేను గత నెల జనవరి 12వ తారీఖు నాకు ఒక తీర్పు వచ్చింది. బహుశా ఆయన నిన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటే అని అన్నారంటే ఆ ఎంపీని నేనే. ఎందుకంటే నా కేసు ఇదే ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో వచ్చినప్పుడు దానికి కూడా ఈ పరిమాణంలో ఈ దరిద్రులు, ఈ సన్నాసి ప్రభుత్వం, ఐఎమ్ టూ హ్యాపీ టు సే దట్. నేనేం బాధపడతా. ఎందుకంటే అరే సుప్రీంకోర్టు రూల్ ప్రకారం 41A గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి అని అడగవలసి రావటమే దురదృష్టం. అంటే ఇంత పరిమాణంలో పోలీసు అంటే రూల్ లేదు, ఏమీ లేదు. పైన ఉన్న ప్రభువుల బూట్లు నాకటమే పనిగా పెట్టుకున్నారు కొందరు, అందరూ కాదు కొందరు. బట్ ఆ కొందరు అందరినీ శాసిస్తున్నారు ఆ పోలీస్ వ్యవస్థని. భ్రష్టు పట్టించిన వాళ్ళు కొందరే. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దాన్ని అడ్డుకోవాలని చూశారు. మా టైం కావాలన్నారు, దాన్ని అడ్డుకోవాలని చూశారు. అయినప్పటికీ న్యాయస్థానం ఆ 41A గైడ్ లైన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలని అప్పుడు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి ఏలూరు సాంబశివరావు గారిని, ఆయనకు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటే చెకింగ్ వెళ్ళారంటండి పెద్ద పోటుగాలు వెళ్ళు. ఎరా మరి మీ వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఎక్కడైనా చెక్లు చేయడానికి తెలుగుదేశం వాళ్ళు అయితేనే చెక్ చేస్తారా? చేసుకున్నా నష్టం లేదు. కానీ వీళ్ళు వెళ్ళారట, చెకింగ్ వెళ్తానట, వాళ్ళు కోఆపరేట్ చేయకుండా దాడులు చేశారంట. ఎందుకు చేస్తారండి? గ్రానైట్ రాళ్ళు నువ్వు చెక్ చేసేసుకుంటే ఒక గొమ్మలకి పోయి ఉంటుందా? ఊరికే వెళ్ళటం, నా మీద దాడి చేశారని చెప్పి వీళ్ళు కేసు పెట్టి దాడి చేస్తే ఏముంది, అది నా బొక్కలో కేసు. అది హత్యా ప్రయత్నం 307 కాదు కదా. అంటే నాన్ కోఆపరేషన్ ద్వారా ఏదో నిరసన తెలియజేసినట్టుగా అయ్యో సెక్షన్లు పెట్టారు. అన్ని బిలో 7 years సెక్షన్లు. బిలో 7 years సెక్షన్లు పెట్టి మొన్న నా ఇష్యూలో ఇచ్చిన ఆర్డర్ ఉంది, అది జనరల్ ఆర్డరే అని అనుకోవాలి. అయినప్పటికీ అందరినీ A7 దాకా అందరినీ పొక్కలో వేశారు, అరెస్ట్ చేశారు. ఈ తానా అంటే తందానా అనే మేజిస్ట్రేట్లు, ఇంకా మారని మేజిస్ట్రేట్లు మరి ఇంకా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఆ మేజిస్ట్రేట్లైనా హైకోర్టు ఆదేశాలు పాటించాలి, సుప్రీంకోర్టు ఆదేశాలు వాళ్ళకి తెలుసో లేదో అనే మీమాంస నాకు వస్తుంది. ఆ మధ్యన చాలా చోట్ల చాలా న్యాయంగా మేజిస్ట్రేట్లు ఎంతోమంది కేసుల్లో ఇది 41A నోటీస్ ఇవ్వకుండా నువ్వు బిలో 7 years కేసుకి ఇలా ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఎందరో మేజిస్ట్రేట్లు న్యాయపరంగా వ్యవహరించారు. మరి ఆ మేజిస్ట్రేట్లు కూడా భయపెడతారు వీళ్ళు, పనికిమాలిన పోలీసులు. వాళ్ళు ఏం బెదిరించారో ఏంటో, గుడ్డెది జైల్లో పడ్డట్టు వీళ్ళేమో ఎవరన్నా అరెస్ట్ అంటే పుద్దెమ్మిన జైలు అని వాళ్ళు అన్నారు. 7 నెట్టేశారు జైల్లో. మరి అందుకని ఏలూరు సాంబశివరావు గారు విధి లేని పరిస్థితుల్లో మరి కోర్టుకి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి, అపీర్ అవ్వాలి, మాకు ఇంటరింగ్ బెయిల్ అట్ ద సేమ్ టైం ఇవే డైరెక్షన్. అంటే సేమ్ నాకు నా వ్యవహారంలో మొన్న జనవరి 12వ తారీఖు ఎటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చారో అటువంటి జడ్జిమెంట్ 41Aని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి అడగటం జరిగింది. దానికి న్యాయమూర్తి గారు తగు స్థాయిలో స్పందించి అరే ఎంపీ ఎమ్మెల్యే పరిస్థితే మరి ఎలాగా అరెస్ట్ చేస్తారేమో, 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారేమో అని భయపడే స్థితికి మీరు ఈ సమాజాన్ని తీసుకొచ్చారంటే అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఇటువంటి
పోలీసుల మీద, ఇటువంటి అధికారుల మీద సీరియస్ చర్యలు తీసుకుంటే తప్ప మరి వీరు సరే ఇలాగా లేరని చెప్పి మరి ఎంతో ఆవేదనతో న్యాయమూర్తి గారు ఆ మాట అనవలసి వచ్చిందంటే సిగ్గు లేదా, సన్నాసులారా మీకు అని అంటే తప్ప న్యాయమూర్తి గారే అన్నారు కదా, రాజకీయ నాయకుడు నేనంటాను కదా. పోలీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోండి, సాయంత్రం పెట్టుకోండి, అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుంటే రాజుగారు మనల్ని ఇలాగా సిగ్గు లేదంటున్నాడు, అందుకని ఒక నిరసన పత్రం ఒకటి పొద్దున్న రిలీజ్ చేయండి, అదే అభ్యంతరం లేదు, చేసుకోండి. ఎందుకంటే మొన్న మరి ఆ 7గురిని మీరు ఎలాగ అరెస్ట్ చేశారు, ఆ మేజిస్ట్రేట్ సెల్లో పెట్టమని ఎలా అన్నాడు? ప్రజల తరఫున అడుగుతున్నా, యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా ఇష్టమేనా చట్టాన్ని మీ చేతిలోకి తీసేసుకుంటారా? ఎవడో ఇన్స్పెక్టర్ వెళ్ళి మేము వెళ్తే మమ్మల్ని కోఆపరేట్ చేయలేదు, ఏదో చేయలేదంటే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయరా? తీసుకెళ్ళి మొక్కలు తీసుకెళ్ళి మొక్కలో పెట్టేస్తావా? అదో కేసా? నోటీస్ ఇచ్చి పిలు, డీటెయిల్స్ తీసుకో, ఎవిడెన్స్ కలెక్ట్ చేయి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నీ పైన అడగడం పనికి మనలో పోరంలో కూడా చెప్పాడని చెప్పి తీసుకెళ్లి మొక్కలు వేస్తారా? ఇల్లెస్ ఫెలోస్ అని ప్రజలు ప్రశ్నిస్తే ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలాంటి నిత్యాపనలన్నీ చేస్తున్నారు? ఒళ్ళు మీద చేతులు వేసుకుని ఆలోచించండి. మేము ముఖ్యమంత్రి గారి పరువు ప్రతిష్టలు దెబ్బతీయడం కోసమేమో సార్. ఏమో మరి ఆయన పరువు ప్రతిష్టలు దెబ్బతీయటం కోసం మరి పోలీసులు అందరూ కుమ్మక్కై మరి ఇలా ఏదో పనులు చేస్తున్నారా తెలీదు. ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. మరి ఇలాంటి పనులు చేసేవాడిని సస్పెండ్ చేయాలి. అసలు సీఎంఏ 41 నోటీస్ ఇవ్వకుండా ఎవరిని అరెస్ట్ చేయగలరా అని ఆ రఘురామరెడ్డి ద్వారానో ఇంకెవరో ఆంజనేయులు గారి ద్వారానో తెలియజేస్తే బెటర్. ఇది చాలా దారుణం. ఇంతలా చెప్పించుకోవాల్సి రావటం మరి ఆ పోలీస్ హోంశాఖ వాళ్ళు వచ్చి దీని మీద ఆర్గ్యూ చేయడానికి మాకు రేపుడు దాకా సమయం కావాలని చెప్పారట. మరి ఇంక పొద్దున్న వచ్చినట్లేదు మ్యాటర్, మధ్యాహ్నం వస్తుందా? ఏదైనా ఆల్రెడీ లాస్ట్ మంతే వచ్చింది కాబట్టి ఆ రూల్ ఫాలో అవ్వాలని చెప్పి చెప్తారు. ఇకనైనా మారండి. పనికి మారిన ఆ కొద్ది మంది పోలీసు వాళ్ళ 90% ఆర్ గుడ్. బట్ ఏం చేస్తాం? మిమ్మల్ని పరిపాలించే వాళ్ళు పనికిరాని అయితే మనం ఏం చేస్తాం? అలాగే ఊరుకోలేం కదా. మీరు స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయితే ఆ పైన ఉన్న పనికి మంది వల్ల మారుతారేమో. మార్చండి వాళ్ళని. మీరు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళే మారుతారు. మీరు డూడు భాషలాగా తల ఊపితే మరి ఇలాగే చేస్తారు. సో పోలీసులు అంటే వ్యక్తిగతంగా నాకు అపరిమితమైన గౌరవం ఉంది. మీరు పడే కష్టం ఎవరో పడలేరు. మరి అయినప్పటికీ ఇలాంటి కొందరు పనికిమాలిన పోలీస్ ఆఫీసర్స్ వలన వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరే వాళ్ళ మీద తిరగబడండి. తప్పు చేయమన్న వాళ్ళ మీద తిరగబడండి. ఏం నేను కేసు కట్టలేనగా అంటే సరిపోతుంది కదా. పోనీ పొరపాటున ఏ పనికిమాలిన పోలీసులో తీసుకొస్తే కనీసం మెజిస్ట్రేట్ వ్యవస్థలో అయినా సరే మరి వాళ్ళైనా చూసుకోవాలి. ఇది 41 నోటీస్ ఇచ్చావు, ఇది బిలో 7 కదయా అని ఎందుకు మాట్లాడరు? అటువంటి మెజిస్ట్రేట్ల మీద కూడా హైకోర్టు చర్య తీసుకుంటే ఇవాళ నిన్న పోలీసు అధికారుల మీద చర్యలు అని అన్నారు కాబట్టి న్యాయమూర్తి గారు, అదే న్యాయమూర్తి గారికి నా విన్నపం ఏంటంటే ఇలాగా ఎదవ పనులు చేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేయమని అడిగే ఈ పనికి మాలిన పోలీసుడికి మీరు ఏ శిక్ష విధిస్తారో కళ్ళు మూసుకొని రిమాండ్ ఇచ్చే మేజిస్ట్రేట్కి కూడా మీరు ఒక మెమో ఇస్తే ఇంక ఏ మేజిస్ట్రేట్ తప్పు చేయడు. ఈ ఎవరు మారినా మారకపోయినా అక్కడ ప్రొటెక్షన్ దొరుకుతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా అలాగైనా ప్రొటెక్ట్ చేయండి. అఫ్ కోర్స్ ఇక్కడి నుంచి మేజిస్ట్రేట్కి తీసుకెళ్లే లోపు ఈ నా కొడుకులు కోడింగ్ ఇచ్చేస్తారు నాకు ఇచ్చినట్టు. ఆ రిస్క్ కూడా ఉంది.
సరే ఆ నా కొడుకుల్ని ఎలాగ వదిలేదు లేదు. సారీ టు అగైన్ యూజ్ ది కూడా నా కొడుకులు, కానీ కేవలం ఇది నన్ను కొట్టిన ఆ నా కొడుకుల గురించి మాట్లాడాను తప్ప ఇంకా ఏ నా కొడుకు గురించి నేను మాట్లాడలేదు. ఐఎమ్ వెరీ ప్రిసైజ్. వీళ్ళు మటుకు ఆ నా కొడుకులు అంటాం తప్పేం లేదు. వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఏంటిది మా రవితేజ తక్కని వేసేటు ఖాయం. మా దగ్గర ఏవో 2 బుక్కులు లాంటివి లేవు, కానీ వాళ్ళ పేర్లు నాకు తెలుసు కాబట్టి వారి మీద అయితే మటుకు డెఫినెట్ గా చర్యలు ఉండును. ప్రశ్నలు ప్లీజ్.